Good evening, students. Today topic is pipelining. Pipelining is a process is divided several sub-operations. Each sub-operation represent segments. Here process segment 1, segment 2, segment 3. Every segment result pass register. A register result then pass segment 2. Segment 2 register also stored in another register. A next register also same, like register data pass to next segment. Likewise process done. Pipelining is mainly used in order to reduce execution time. Execution time ni మనము రెడ్యూస్ చేయడానికి పైప్లైనింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రతి సెగ్మెంట్ వన్ సెగ్మెంట్ రిజల్ట్ అనేది నెక్స్ట్ సెగ్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఎగ్జాంపుల్కి ఎక్స్ప్రెషన్ చూసుకున్నట్లయితే ఏఐ ఇంటూ బిఐ ప్లస్ సిఐ ఫర్ ఐ ఈక్వల్ టు 1, 2, 3 and 7 వరకు 1 to 7 అది ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ డయాగ్రమెటిక్ రూపంలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏఐ వాల్యూని రిజిస్టర్ 1కి స్టోర్ చేసాం, అంటే సెగ్మెంట్ 1ది రిజిస్టర్కి స్టోర్ చేసాం. అలాగే ఇక్కడ ఏఐ ఫస్ట్ ఉన్న ఆపరేషన్ చూసుకోండి, మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయాలి, అడిషన్ చేయాలి ఈ ఎక్స్ప్రెషన్లో. ఇప్పుడు మల్టిప్లై చేయాలంటే మనకు 2 వాల్యూలు కావాలి కాబట్టి ఏఐ బిఐ కావాలి కదా. ఆ 2 వాల్యూస్ని రిజల్ట్ని R1 R2లో స్టోర్ చేసాం. R1 R2లో స్టోర్ చేసి దాన్ని మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసినాక వచ్చిన రిజల్ట్ని R3లో స్టోర్ చేసాం. అలాగే ప్లస్ సిఐ ఉంది కదా, సిఐని R4లో స్టోర్ చేసాం. ఈ రెండింటిని R3 ప్లస్ R4ని యాడ్ చేసాం. యాడ్ చేసినాక వచ్చిన రిజల్ట్ని R5లో స్టోర్ చేసాం. ఇక్కడ మనం ఎన్ని సెగ్మెంట్స్ యూజ్ చేసినాం? ఫస్ట్ సెగ్మెంట్ R1 R2 యూజ్ చేసినప్పుడు సెగ్మెంట్ 1 ఫస్ట్ ప్రాసెస్, అంటే ఈ రెండింటిని వాల్యూస్ని ఒక రిజిస్టర్లో స్టోర్ చేసి దాన్ని మల్టిప్లై చేయడానికి యూజ్ చేసాం. ఫస్ట్ వాల్యూస్ తీసుకున్నాం, తర్వాత మల్టిప్లై చేసాం సెకండ్ సెగ్మెంట్. థర్డ్ సెగ్మెంట్ ఏంది? యాడ్ చేసాం. ఇందులో వచ్చిన రిజల్ట్ R3లో ఉంది, మల్టిప్లై చేసినాక వచ్చిన రిజల్ట్ R3లో ఉంది. అలాగే సిఐ రిజల్ట్ R4లో ఉంది. అవి రెండింటిని యాడ్ చేసాం. సెగ్మెంట్ 3 సెగ్మెంట్స్ యూజ్ చేసి ఈ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేసాం. ఎలా వర్క్ చేస్తుందో, ఇప్పుడు వర్క్ అవుతుందో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మెయిన్ ఏఐ ఇంటూ బిఐ ప్లస్ ఐ ఫర్ ఐ ఈక్వల్ టు 1, 2, 3 and 7 వరకు 1 to 7 వరకు తీసుకున్నాం. ఎన్ని సెగ్మెంట్స్ యూజ్ చేసాం? 3 సెగ్మెంట్. ఫస్ట్ సెగ్మెంట్లో ఏం చేసినాం? R1 R2 తీసుకున్నాం. ఫస్ట్ సెగ్మెంట్ R1 R2 ఫస్ట్. సెకండ్ సెగ్మెంట్లో ఏం చేసినాం? దాని డేటాని R3లో స్టోర్ చేసాం. అలాగే R4లో డేటాను వచ్చేసి R3లో మల్టిప్లై చేశాక వచ్చిన రిజల్ట్ని స్టోర్ చేసాం. అలాగే సిఐ ఉన్న డేటాని R4లో స్టోర్ చేసాం. అది నెక్స్ట్ సెగ్మెంట్. ఇలా ఫస్ట్ సెగ్మెంట్లో R1 ఏఐని R1లోకి ట్రాన్స్ఫర్ చేసాం, బిఐని R2లోకి ట్రాన్స్ఫర్ చేసాం. సెకండ్ సెగ్మెంట్లో R1 R2ను మల్టిప్లై చేసి R3లో స్టోర్ చేసాం. అలాగే సిఐ డేటాని R4లో స్టోర్ చేసాం. థర్డ్ సెగ్మెంట్లో R3 R4ని ప్లస్ చేసి R5లో స్టోర్ చేసాం. ఇక్కడ 3 సెగ్మెంట్స్ యూజ్ చేసాం. ఈ క్లాక్ సైకిల్ ఎన్ని క్లాక్ సైకిల్ యూజ్ చేస్తున్నామో చూద్దాం ఇది చేయడానికి.
R1, R2, R3, R4, R5 మనం తీసుకున్న రిజిస్టర్స్. ఫస్ట్ R1, R2 సెగ్మెంట్ 1, R3, R4 సెగ్మెంట్ 2, R5 సెగ్మెంట్ 3. ఇందులో ఫస్ట్ క్లాక్ సైకిల్లో ఏం చేస్తుంది అంటే ఫస్ట్ R1 i=1 తీసుకున్నప్పుడు ఏఐ బిఐని R1, R2లో స్టోర్ చేసాం. అంటే అవి రెండే ఫస్ట్ క్లాక్ సైకిల్లో జరిగే ప్రాసెస్ ఏంది, ఓన్లీ ఆ రెండిటి వాల్యూని స్టోర్ చేయడం. నెక్స్ట్ అన్నీ ఏం ఆపరేషన్ జరగవు. అలాగే సెకండ్ క్లాక్ సైకిల్ ఏం చేస్తుంది, A2 B2. అలాగే సెగ్మెంట్ 2లో ఏం చేస్తుంది, దాన్ని మల్టిప్లై చేసాం కదా, A1ని మల్టిప్లై చేసాం, అలాగే B1ని మల్టిప్లై చేసాం, అలాగే C1 డేటాని తీసుకున్నాం. C1ని తీసుకుంటాం. సెగ్మెంట్ 3 ఏ ఆపరేషన్ జరగదు. క్లాక్ సైకిల్ 3లో ఏం జరుగుద్దంటే A3 B3 A2 ఇంటూ B2 C2. ఇక్కడ ఏమైంది, R5 సెగ్మెంట్ 3లో ఏమైంది, మనకు రిజల్ట్ మొత్తం చేసాం. అంటే A1 ఇంటూ B1 ప్లస్ C1 వచ్చిందా, ఇది మనకు ఒకటి. అలా 7 i=7 వరకు చేయాలి. అలాగే నెక్స్ట్ క్లాక్ సైకిల్ ఏమవుతుంది, A4 B4 A3 ఇంటూ B3 C3. ఇక్కడ ఏమైంది, A2 ఇంటూ B2 ప్లస్ C2. అలాగే లైక్వైజ్ మొత్తం నెక్స్ట్ ఏమైతే ఉన్నాయో అవి కూడా చేస్తాం. నెక్స్ట్ వాల్యూస్ ఏమేమి తీసుకోవాలి, ఫస్ట్ A5 B5 A4 ఇంటూ B4 C4 A3 ఇంటూ B3 ప్లస్ C3. ఇలా మనకు ఇక్కడ 7 వచ్చే అంతవరకు చేస్తూనే ఉండాలి. ఇక్కడ మనకేమైంది, లాస్ట్ రిజల్ట్ A=1 A1 i=2 తీసుకున్నప్పుడు A2 i=3 A3 i=7 వరకు తీసుకున్నప్పుడు A7 ఇంటూ B7 ప్లస్ C7. ఇది రావడానికి మనకు ఎన్ని క్లాక్ సైకిల్స్ యూజ్ చేసాం, 9 క్లాక్ సైకిల్స్ యూజ్ చేసాం. 9 క్లాక్ సైకిల్స్ యూజ్ చేసాం. ఇదే మనము జనరల్గా సీరియల్ మేనర్లో చేయాలని అంటే ఎన్ని క్లాక్ సైకిల్ కావాలో చూద్దాం. సీరియల్ మేనర్లో చేయాలనంటే మనకున్నాయి 3 సెగ్మెంట్స్. A1కి 3 సెగ్మెంట్స్, B1కి 3 సెగ్మెంట్స్, A1 3 సెగ్మెంట్స్, మళ్ళీ A7 వరకు 7 సెగ్మెంట్స్. 7 ఇంటూ ఇక్కడ యూజ్ చేసింది 3 సెగ్మెంట్స్ 1 2 3. ఫస్ట్ క్లాక్ సైకిల్లో A1 B1 అలా తీసుకున్నాం. అదే సీరియల్ మేనర్లో చేస్తే ఫస్ట్ A1 i=1 తీసుకున్నప్పుడు 3 సెగ్మెంట్స్ యూజ్ చేస్తాం. i=2 తీసుకున్నప్పుడు 3 సెగ్మెంట్స్. అలాగే i=7 తీసుకున్నప్పుడు 3 సెగ్మెంట్స్. అంటే 7 ఇంటూ 3 21 క్లాక్ సైకిల్స్ కావాల్సి వస్తుంది. బట్ ఇక్కడ 9 క్లాక్ సైకిల్లో మనకు రిజల్ట్ అనేది వచ్చింది. అంటే ఎగ్జిక్యూషన్ టైం అనేది రెడ్యూస్ అయింది. ఇది మనకు మెయిన్గా ఎగ్జిక్యూషన్ టైం అనేది రెడ్యూస్ చేయడానికి ఈ పైప్లైన్ ప్రాసెస్ అనేది వాడతాం. థ్యాంక్ యూ.